దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చినటువంటి యొక్క ప్రేరేపణ, ప్రార్థనతో సిద్ధపరుస్తూ దేవుని వాక్యాన్ని మీకు అందించాలని దేవుడు అనుగ్రహించిన తలంపులు మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవుని యొక్క ప్రతి మాట మన జీవితాలని ఎంతో ఆశీర్వాదకరంగా తీసుకొని వెళ్తుంది. ప్రభువు మన జీవితాలని ఎప్పటికప్పుడు సిద్ధపరిచేవాడిగా ఉండాలి. ఆయన యొక్క రాజ్యంలోకి మనం ప్రవేశించడానికి, ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూసేవారుగా మనం ఎప్పుడు కూడా మన జీవితాలని సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి, మన పిల్లల్ని మనం సిద్ధపరుస్తూ ఉంటాం, స్కూల్కి సిద్ధపరుస్తూ ఉంటాం. స్కూల్ తెరిచినప్పుడు వారికి కావాల్సిన వాటిని ముందుగానే అన్ని సిద్ధపరిచి, వారికి కావాల్సిన బ్యాగ్స్, పుస్తకాలు ఏ విధంగా వాటన్నిటిని సమకూర్చి వారిని ఏ విధంగా స్కూల్కి పంపిస్తాము, కాలేజీకి పంపిస్తూ ఉంటాం. అలాగే దేవుని యొక్క రాకడ సమీపిస్తున్నప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని యొక్క సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకనే లోకాసు వార్త 21:34 మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐకిక విచారం వలనను మందముగా ఉండినందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. చూసారా, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తుగాను, ఐకికమైన విచారాలు. మనం తిన్నప్పుడు చాలా మొత్తు వస్తుంది మనకి. మనం చేయవలసిన పని చేయలేము, తర్వాత చేయొచ్చు అనుకుంటాం. అలాగే ఐకికమైన విచారాలు వచ్చినప్పుడు, మరి చింతలు వచ్చినప్పుడు మనం చాలాసార్లు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇంక నేనేం పని చేయడానికి చేయలేను అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఐకికమైన విచారాలు. అలాగే నీ హృదయము తిండి వల్ల మొత్తగా ఐకికమైన విచారాల వల్ల మందముగా అంటే కాసేపు ఆగిన తర్వాత చేద్దాంలే పని, కాసేపు ఆగిన చేద్దాంలే. చాలామంది ఏ రోజు పని ఆ రోజు చేయరు. రేపు చూసుకుందాంలే పని, ఎల్లుండి చూద్దాంలే పని అని పనిని వాయిదాలు చేస్తూ ఉంటారు. అది ఏంటంటే ఒక మందమైనది, అదేంటంటే లేజినెస్. కాబట్టి కొంచెంసేపు ఆగి లెగుద్దాంలే పని, ఇంకా కాసేపు ఆగి నిద్రపోయి కాసేపు లెగుద్దామని చాలామంది మొత్తుగా ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మొత్తుగా ఉంటాడో మనిషి చేయవలసిన పని చేయక, ఆ చేయాల్సిన సమయం వచ్చేకల్లా హరిబరైపోతూ ఉంటాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు చీమల యొద్దకు వెళ్ళి చూడండి, అది ఎంత ప్రయత్నం చేస్తుందంటే వర్షాకాలం రాకముందే అది తన ఆహారాన్ని ఎలా సమకూర్చుకుంటుందో చూడండి. అది దాని యొక్క రాబోయే యొక్క ఆ సమస్యని అది గుర్తుపడుతుంది. వర్షాకాలం రాకముందే తనకంటే మరి బరువైనటువంటి ఆహారాన్ని మోయటానికి దాన్ని ఇష్టపడుతుంది. తనకంటే ఎక్కువగా 10 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి యొక్క ఆహారాన్ని ప్రయత్నం చేసి దాన్ని ఏదన్నా విధంగా అది తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఎక్కడ కూడా తన ప్రయత్నం ఆపదు. రెండవదిగా చూస్తే మరి ఆ చీమలు అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తాయి. పనిచేసి అన్నీ కూడా సహకారంతో ముందుకు వెళ్తాయి. మూడవదిగా చూస్తే ఏంటంటే రాబోయే కాలం వర్షాకాలం బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో దేవుడు మనకు తెలియపరుస్తున్న ప్రతి మాట ఏంటంటే, మరి దేవుని రాకడ సమీపిస్తుంది. కాబట్టి మనం మందంగా ఉండకూడదు. మన దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. సువార్త ప్రకటించే విషయంలో కూడా మనం దేవుని పనిని ఎక్కువ చేయాలి. కాబట్టి ఆ ముందున్న కాలంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. కాబట్టి దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మరి దేవుని పని చేయడానికి ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని అందించాలని భారంతో కూడి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. కాబట్టి నీ జీవితంలో కూడా నీవు దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా నీవు ఉండాలి. అంతేకాకుండా అంటున్నాడు, కాబట్టి మీరు జరగబోయే వాటిని వీటెల్లా తప్పించుకొని మనుష్య కుమారి ఎదుట నిలబడేటకు శక్తి గలవారు అన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉన్నట్టు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట నిలబడటానికి మనం శక్తి గలవారవటానికి మనం మెలుకు కలిగి ప్రార్థన చేయాలి. అందుకనే సీమోనుతో దేవుడు సీమోను సాతానును మరి జల్లించాలని చూస్తున్నాడు. కాబట్టి
సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలో జల్లించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీ విషయమే నేను ప్రార్థన చేస్తున్నానని మరి యేసు ప్రభు అంటే పేతురు ఎంతో కాన్ఫిడెన్స్ చెప్పాడు. ప్రభు నీ కొరకు మరణించడానికైనా నేను సిద్ధమే అన్నాడు. చూడండి, యేసు ప్రభు అన్నాడు, పేతురు నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడుకు ఇదని నీతో చెప్పుచున్నాను. ప్రభువు నెరగదని నువ్వు చెప్తాను, అది నువ్వు ముమ్మారు చెప్పేంత వరకు కోడుకు ఇది అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? ప్రియ సహోదరుడ సహోదరి, సాతాను ఏ విధంగా మరి నిన్ను జల్లించాలని చూస్తూ ఉంటాడో, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమని పేతురుగా దేవుడు హెచ్చరిక చేశాడు. కానీ విన్నాడా? యేసు ప్రభు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే నిద్రపోయారు వారు. కాబట్టి అందుకనే పేతురు ఆ యొక్క శోధన వచ్చినప్పుడు నిలబడలేకపోయినాడు. ఎవరైతే ప్రార్థనలో మెలకువ కలిగి ఉంటారో శోధనలు జయించేవారిగా ఉంటారు, సమస్యలు జయించేవారిగా ఉంటారు. చాలామంది యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే, నేను బాగానే ఉన్నాను, నా విశ్వాసం బాగానే ఉంది, నేను మందిరానికి వెళ్ళిపోయినా ప్రార్థన చేయకపోయినా నేను ఆత్మీయంగా ఉన్నానుకుంటావు. అది నీ యొక్క భ్రమ. ప్రతిరోజు దేవునితో సరైన సంబంధం లేకపోతే సాతాను నీ జీవితాన్ని పాడు చేసేస్తాడు. చూడండి, యేసు ప్రభు ఎరగదని చెప్పేశాడు కూడా. మరి ఆ శోధన జయించలేకపోయినాడు. సాతాను ఏ విధంగా పేతురుని ఏ విధంగా అతన్ని బలహీనపరిచిందో చూడండి. ప్రార్థన చేసేవాడు ప్రార్థన లేకపోతే, నీ వ్యక్తిగతమైన ప్రార్థన నీకు లేకపోతే, కుటుంబ ప్రార్థన లేకపోతే, అలాగే దేవుని సన్నిధిలో సహవాసం నీకు లేకపోతే నువ్వు దానికి దూరం అవుతున్నావంటే అర్థం ఏంటంటే సాతాను నిన్ను జల్లించేస్తాడు, నీ కుటుంబాన్ని జల్లించేస్తాడు, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవునికి దూరం చేసేసి నీకు దేవుని యొక్క సన్నిధిలో నిలబడలేకుండా చేస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మరి ఏ విధంగా అయితే ఆ క్షేమలో రాబోయే కాలాన్ని గుర్తించి ఏ విధంగా ఆహారం సమకూర్చుకుంటాయో, కాబట్టి పరిస్థితులు రాబోయే కాలం ఎలాంటివో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు నీ యొక్క జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. అలాగే ప్రభు మహిమ కొరకు నువ్వు జీవించాలి. శ్రమలో శోధనలు వచ్చినప్పుడు నీ ప్రయత్నాలు ఎప్పుడు కూడా మానుకోకుండా ముందుకు సాగుతూనే ఉండాలి. జీవితంలో మరి క్షేమలు ముందుకు సాగుతూనే ఉంటాయి. అలాగే నీ విశ్వాసంలో, ప్రార్థనలో నీకు అనేకమైన కష్టాలు, శ్రమలు వస్తాయి, కానీ నువ్వు ఆగిపోకుండా ముందుకు సాగిపోయే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే ఎంత గొప్ప సాక్ష్య సమూహం మేఘవలె మనల్ని ఆవరించినందున సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపను విడిచిపెట్టి విశ్వాసన కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం మనం. కాబట్టి మనం ఎంతోమంది ఆత్మీయమైన భక్తులు ఉన్నారు. మన యొక్క విశ్వాసాన్ని మనం ముందుకు కొనసాగాలి, మనం సిద్ధపడాలి, మన కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి, ప్రభు మహిమ కొరకు జీవించాలి. ప్రార్థన చేసుకుందామా? ఈ అట్టి కృప దేవుడు మనకి ఇచ్చినట్లుగా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యం విన్న మా ప్రియ సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీరు అక్కడికి సిద్ధపడేవారుగా చేయండి నాయన. ప్రార్థనతో నాయన తమ జీవితాలను కట్టుకునేవారుగా, మీరు అక్కడి కొరకు తమ హృదయాలను సిద్ధపరచుకునేవారుగా సహాయం చేయండి. ఎక్కడ లోకం, పాపం హృదయంలో ప్రవేశించుకోకుండా ఈ కృపతో నాయన నింపబడి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.